మీకు తెలుసా, ఈ చివరి దినాలలో దేవుణ్ణి అర్థం చేసుకోవడం అన్నిటికంటే ముఖ్యమైన భక్తి సాధన. ఎందుకంటే బైబిల్ ఇలా మాట్లాడుతుంది, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారని, నా జనులు జ్ఞానము లేక చెరపట్టబడుతున్నారని రాయబడింది. మీకు తెలుసా, దేవుని జ్ఞానం లేకపోతే మనం ఎంత నీతిమంతులమైనా, ఎంత పరిశుద్ధులమైనా, ఎంత భక్తిపరులమైనా, మనకు దేవుని జ్ఞానం లేకుండా మనం ఎంత గొప్పవారమై ఈ భూమి మీద ఉన్న ఒకరోజు మనం విడువబడతాం. ఎందుకంటే సాతాను మనల్ని మోసం చేస్తాడు. దేవుని జ్ఞానం ఎరగని భక్తి మోసపోయే ప్రమాదం ఉంది. దేవుని జ్ఞానము, దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోకుండా ఈ భూమి మీద ఏ వ్యక్తి కూడా పరలోకం కోసం సంపూర్ణ సిద్ధి పొందలేడు. అయితే ఒకటి మాత్రం నిజం, దేవుని జ్ఞానం ఎరగకుండా నువ్వు ఉన్నప్పుడు పరలోకంలో తలగా మాత్రం ఉండలేవు, కాళ్ళ స్థానంలోనే ఉండిపోతావు. ఎందుకంటే పరలోక రాజ్యంలో మహిమ ఉంది, అధిక మహిమ కూడా ఉంది. మీకు పెద్ద మాట చెప్పనా, మీరు అర్థం చేసుకునేటట్లు దేవుడు సహాయం చేయాలి. మీ తల మీద ఎంత అభిషేకం ఉన్నా, మీలో ఎన్ని వరములున్నా, మళ్ళీ చెప్తున్నాను, మీ తల మీద ఎంత అభిషేకం ఉన్నా, మీలో ఎన్ని వరములున్నా, మీరు ఎన్ని గంటల ప్రార్థనా పరులైనా, ఒకటి మాత్రం నిజం, సాతాను మీకేం భయపడ్డు. అభిషేకానికి జడిసేవాడు కాదు, వరాలకు భయపడేవాడు కాదు సాతాను. సాక్షాత్తు పరలోక రాజ్యానికి వెళ్ళి వస్తుంటాడు వాడు. మహామహా దూతల ముందు ఈజీగా నిలబడేవాడు. నీకున్న అభిషేకానికి, వరములకు వాడు భయపడతాడని నువ్వెలా అనుకుంటావు? వాడి అనుచరులు భయపడుతున్నారు, పడిపోయిన దేవదూతలు కొందరు భయపడుతున్నారు. నీ అభిషేకానికి, నీ వరములకు వాడేం భయపడ్డు. కానీ దేవుని జ్ఞానము నీకు అర్థమైతే వాడు నీకు భయపడడం ప్రారంభిస్తాడు. వాడి తంత్రములు నీకు తెలిస్తే వాడు నీకు భయపడతాడు. వాడి తంత్రములు, దేవుని జ్ఞానం రెండూ నీకు అర్థమైపోతే వాడు నీకు భయపడి, నువ్వు ఎక్కువ కాలం బ్రతుకున్నా, అందరితో మాట్లాడిన వాడి రాజ్యం కూలిపోతుందని వాడు నీకు భయపడతాడు. సత్యము నిన్ను స్వతంత్రుని చేస్తుంది వాడి నుండి కూడా. అందుకే క్రీస్తు పరిశుద్ధాత్మని మన కోసం ఈ భూమి మీదకి పంపించారు. సత్యము నుండి సర్వసత్యములోనికి పరిశుద్ధాత్ముడు మనం నడిపించాలనుకుంటున్నాడంట.